నటసింహం నందమూరి బాలకృష్ణ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో కెరీర్ బెస్ట్ ఫామ్ లో దూసుకుపోతూ ఉండగా ఇప్పుడు ఆడియన్స్ ముందుకు జనవరి 12న బాలయ్య నటిస్తున్న కొత్త సినిమా డాకు మహారాజ్ గ్రాండ్ గా రిలీజ్ కి సిద్ధమవుతూ ఉండగా వరల్డ్ వైడ్ గా ఎక్సలెంట్ బిజినెస్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా బాలయ్య కెరీర్ లో బిగ్గెస్ట్ రికార్డులను నమోదు చేసి సంచలనం సృష్టించింది. తన కెరీర్ లో ఆల్ టైమ్ హైయెస్ట్ బిజినెస్ ను దక్కించుకుంది ఈ సినిమా ఓవరాల్ గా. ఒకసారి ఏరియాల వారి బిజినెస్ లెక్కలను గమనిస్తే నైజాం లో 17.5 కోట్లు, సీడెడ్ లో 15.5 కోట్లు, వైజాగ్ లో 8 కోట్లు, ఈస్ట్ లో 6 కోట్లు, వెస్ట్ లో 5 కోట్లు, గుంటూరులో 7.2 కోట్లు, కృష్ణాలో 5.4 కోట్లు, నెల్లూరులో 2.7 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా మొత్తం మీద తెలుగు రాష్ట్రాలలో 67.30 కోట్ల వరకు బిజినెస్ ను సాధించింది. ఇక కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం మీద 5.4 కోట్ల వరకు బిజినెస్ ను సాధించిన ఈ సినిమా ఓవర్సీస్ మొత్తం మీద 8 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ ను సాధించింది. దాంతో టోటల్ వరల్డ్ వైడ్ గా 80.70 కోట్ల వరకు బిజినెస్ ను ఈ సినిమా వరల్డ్ వైడ్ గా సాధించింది. ఇప్పుడు దాంతో బాక్సాఫీస్ దగ్గర సినిమా క్లీన్ హిట్ గా నిలవాలి అంటే 82 కోట్లకు అటు ఇటుగా షేర్ అందుకోవాల్సిన అవసరం ఉంటుంది. బాక్సాఫీస్ దగ్గర ఓవరాల్ గా బాలయ్య కెరీర్ లో ఆల్ టైమ్ హైయెస్ట్ బిజినెస్ ను దక్కించుకున్న ఈ సినిమా ఇప్పుడు బ్రేక్ ఈవెన్ అందుకోవాలి అంటే సంక్రాంతి సెలవుల్లో మంచి జోరును చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కెరీర్ బెస్ట్ ఫామ్ తో దూసుకుపోతున్న బాలయ్య ఈ సినిమాతో మరోసారి అంచనాలను అందుకునే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉన్న నేపథ్యంలో ఈ బిజినెస్ ను రికవరీ చేయడం పెద్ద కష్టమేమీ కాదని చెప్పవచ్చు. మరి అనుకున్న అంచనాలను అందుకొని బాలయ్య ఈ సినిమాతో ఏ రేంజ్ లో బాక్సాఫీస్ దగ్గర రచ్చ చేస్తాడో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.